హలో సాయి గారు. హాయ్ శ్రవణ్, ఎలా ఉన్నారు? ఇందాకే మీ నాన్నతో మాట్లాడాను, కాకపోతే వాళ్ళ అనుభవం వేరే. ఈ నకాషి పెయింటింగ్ సంబంధించి మీరు కొత్త అంటే ఈ మోడర్న్ యుగంలో అసలు ఈ పెయింటింగ్స్ గురించి నేర్చుకోవాలి, దీన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అన్న మీ ఆలోచనకు హ్యాట్సాప్ చెప్తూ ముందు అసలు మీకు ఈ పెయింటింగ్స్ నేర్చుకోవాలి అంటే మీ నాన్నని చూసి ఇది నేర్చుకోవాల్సిందే అనుకున్నారా, లేకపోతే ఈ రోజుల్లో మీకు తెలియదు కాదు, చదువుకున్నారంటే ఏ సాఫ్ట్వేర్ డాక్టర్ వాటెవర్ వేరే రంగంలో వెళ్ళిపోవచ్చు, కానీ ఇందులోనే మీరు రావడానికి నా స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా? సో నేను మా స్కూలింగ్ అంతా చర్యాలనే అయిపోయింది. దాని తర్వాత మనకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్కి వచ్చినాం. సో స్కూలింగ్ చదివే టైంలో మన ఆర్ట్కి ఇంత డిమాండ్ లేదు. అప్పుడు మన చర్యాల పెయింటింగ్ అంటే ఎవరికి తెలియదు. అప్పుడు మన ఊర్లో వాళ్ళకే తెలియదు. ఎంతోమంది మా ఇంటికి టూరిస్టులు వచ్చినా కూడా, మన టీవీ వాళ్ళు వచ్చినా కూడా రోడ్ పైన వచ్చి మేము బొమ్మల ఇంటికి పోవాలి, నకాష్ ఇంటికి పోవాలంటే ఎవరో మాకు తెలియదు అనేవాళ్ళు. మళ్ళీ మాకు ఫోన్ చేసి మేము ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, మేము మా ఊరికి వెళ్తే మీరు ఊరు వదిలేసి ఎందుకు పోయారు అని అంటున్నారు. అంత డిమాండ్ వచ్చింది. సో డిమాండ్ రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ మా యంగర్ జనరేషన్ మేము, మళ్ళీ డిఫరెంట్ మీడియాస్. అప్పుడు మనకి 2-3 న్యూస్ ఛానళ్ళు ఉండే, ఇప్పుడు చాలా ఛానల్స్ వచ్చినాయి. మళ్ళీ చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఒక 10 years నుంచి చాలా ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చినాయి మన ఇండియన్ ఆర్ట్ ఫామ్ని కాపాడడానికి. మెయిన్ ఏంటంటే డయింగ్ ఆర్ట్ ఫామ్స్. ఇప్పుడు డయింగ్ ఆర్ట్ ఫామ్స్ని ఇంకా దీన్ని బతికించాలి, అంతరించిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి చాలా ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తున్నాయి ఇప్పుడు. సో ముఖ్యంగా చర్యాల పెయింటింగ్ని చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే మా ముత్తాత గారు 1970s అతను ఒక్కడే ఉండే అనమాట ఆర్ట్ ఫామ్ చేసేది. అప్పటికి ఇంకా మా తాత కూడా నేర్చుకోలేదు. ఇది ఇప్పుడు ప్రజెంట్ నడిచేది ఇది సెకండ్ లైఫ్ ఆఫ్ చర్యాల ఆర్ట్ అని చెప్పాలి. ఎందుకంటే 1970s మా ముత్తాత అతనికి పక్షవాతం వచ్చి అతను ఆపేసిన ఒక చేసే పెయింటింగ్ అతనికి పక్షవాతం రావడం వల్ల పెయింటింగ్ ఆపేసిండు. సో అతనికి అప్పుడు పక్షవాతం వచ్చి ఆపేసినందుకు మా తాతగారు చంద్రయ్య అతను 35 సంవత్సరాలు అప్పటికి మిషన్ కుట్టుకుంటుండే మా తాత నానమ్మ. అప్పుడు ఏమైంది, ఆ పెయింటింగ్ ఆగిపోయింది కదా, ఇంకా చేసేవాళ్ళు ఎవరు లేరని చెప్పేసి అప్పుడు మా ముత్తాత పక్కన కూర్చొని మెల్లమెల్ల నేర్చుకొని ఆ పెయింటింగ్ కంప్లీట్ చేసిండు. మాకు 1978 మాకు హ్యాండీక్రాఫ్ట్ నుంచి మాకు ఐడెంటిటీ వచ్చింది, గుర్తింపు వచ్చింది. సో గుర్తింపు వచ్చినప్పటికెళ్ళి దీని లైఫ్ అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ అంతకుముందు వరకు మేము ఈ కాకిపడి వాళ్ళకి పెయింటింగ్స్, ఇంకా మందిచ్చోళ్ళకి బొమ్మలు చేసిస్తుండేవన్నమాట మా తాత వాళ్ళంతా. సో అది మాత్రమే తెలుసు అందరికీ. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మమ్మల్ని ఒకసారి గుర్తించిన తర్వాత మేము ఇట్లా చాలా పెయింటింగ్స్ అన్ని స్కేల్ డౌన్ చేసి, ఇప్పుడు వాళ్ళకంటే ఒక్కొక్క పెయింటింగ్ 20 మీటర్లు 25 మీటర్లు వేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అంత పెద్ద పెయింటింగ్ ఎవరు వాల్ డెకరేషన్ కోసం పెట్టుకోరు కదా. వాల్ డెకరేషన్ కోసం మేము 1 feet by 1 feet, 1 feet by 3 feet, 3 feet by 6 feet వాళ్ళకి అనుకూలమైన సైజులో మేము చేసిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంటీరియర్స్ వచ్చిన తర్వాత డిఫరెంట్ ఇంటీరియర్స్. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళ హౌస్, వాళ్ళ ఫర్నిచర్కి తగ్గట్టు మేము కలర్. ఇంతకుముందు చర్యాల పెయింటింగ్లో అంటే అంత రెడ్ కలర్ బ్యాక్గ్రౌండే ఉండే. ఇప్పుడు రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కాకుండా అకార్డింగ్ టు వాళ్ళ ఇంటీరియర్ మ్యాచ్ అయ్యేటట్టు కూడా మేము చేస్తున్నాం అనమాట. సో ఇంకా ఆ కాలంలో మా వాళ్ళు ఎట్లా అంటే మన రామాయణము, మహాభారతము, ఇంకా కులాల వారి కథలు అట్లాంటివి చేస్తుంది. ఇప్పుడు మేము ఏంటంటే కొంచెం పల్లె వాతావరణము అండ్ పండగలు, మన తెలంగాణ పండుగలు, మన ఇండియన్ ఫెస్టివల్స్ ఇట్లాంటి బాగా తీసుకొస్తున్నాం అనమాట. కొత్త ఇన్నోవేటివ్గా చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు కొంతమంది ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిజైనర్స్ని పెట్టి ఈ ఆర్ట్ని కొత్తగా చూపెట్టడం ఎలా అని చెప్పేసి మాకు కొంచెం డిజైన్స్ లాగా చూపిస్తారు అనమాట. సో అట్లా మా నుంచి కొంచెం ఐడియాస్ తీసుకొని ఇలాంటివి చేయొచ్చా అని మాకు అడుగుతారు. సో అట్లా కూడా చాలా డిజైన్స్ మేము చేసాము. ఇంకా మేము కొత్తగా మా మమ్మీ ఆర్ట్ రెసిడెన్సీకి వెళ్ళింది ఢిల్లీలో. సో అక్కడ వాళ్ళు కొత్తగా ఎలా చేయొస్తుంది అని చెప్పేసి వాళ్ళని ఒక మాల్స్కి అక్కడిక్కడ తీసుకెళ్ళారు. అంటే మన ట్రెడిషనల్ ఆర్ట్ని కొంచెం మోడర్న్గా ఎట్లా చూపెట్టాలని. సో వాళ్ళు అక్కడ కొన్ని డిఫరెంట్ ఐడియాస్తోని వాళ్ళు పెన్ హోల్డరు, ఇంకా మన టిష్యూ బాక్స్, కీ చైన్ అవన్నీ కొత్తగా మా మమ్మీ అక్కడ ఇన్నోవేట్ చేసింది. అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో చాలా మంచి క్లిక్ అయినాయి. ఎందుకంటే ఈ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అంటే యూటిలిటీ ప్రోడక్ట్స్ మార్కెట్లో బాగుంటాయి. ఎవరైనా ఒక వాల్ డెకరేషన్ కోసం కొనుక్కున్నారంటే ఒకసారి కొని పెట్టుకున్నారంటే అట్లా ఉండిపోతుంది, ఇంకా మళ్ళీ కొనుక్కోలేరు. మళ్ళీ ఇంకోరైనా మన ఆర్ట్ ఫామ్ కొనుక్కోవాలంటే వేరేదైనా దేనికన్నా ఉపయోగపడాలి. ఇప్పుడు స్పెక్టికల్ హోల్డర్ ఉంది స్పెట్స్ పెట్టుకోవడానికి,
పెన్ హోల్డర్ ఉంది, పెన్స్ వేసుకోవడానికి, బ్రషెస్ వేసుకోవడానికి, ఇంకా టేబుల్ టాపర్ ఉంటుంది, ఇంకా పేపర్ వెయిట్స్ ఉంటాయి. ఇట్లా అలాంటివన్నీ మేము స్టార్ట్ చేసేసరికి కొంచెం మంచిగా ఎక్కువ ప్రమోట్ అయిందనమాట మార్కెట్లో. అలాగే ఇప్పుడు అంటే నాన్న వాళ్ళు ఓన్లీ క్లాత్ మీద చేసేవాళ్ళు అన్నారు. ఇప్పుడు మన రంగంకి వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ అనేది వచ్చిన తర్వాత చాలా కొత్తగా ఏం చేయొచ్చో తెలియని చాలా తెలుసుకోవచ్చు. సో మీరు అంటే ఇప్పుడు ఆల్రెడీ అన్న ఇందులోనే ఉన్నాడు, నాన్నగారు మళ్ళీ ఎక్కడ మీరు ఇందులోకి రావాలని ట్రిగ్గర్ పాయింట్ ఎక్కడ మీకు అనిపించింది అసలు? అంటే నేను బీటెక్ కంప్లీట్ చేశాను అనమాట. నా బీటెక్ డేస్లోనే నా ఇంట్రెస్ట్ మొత్తం ఈ ఫీల్డ్కి రావాలనే ఉండే. నాది చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. చూస్తూ పెరిగిన చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి రాగానే డాడీ మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, బ్యాక్గ్రౌండ్ ఫీల్డింగ్ కలర్స్ ఇవన్నీ చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉండే. ఇంకా నేను బీటెక్ చదివే రోజుల్లో ఈ ఆర్ట్కి చాలా డిమాండ్ వచ్చింది. మళ్ళీ మా యంగర్ జనరేషన్ మేమే లాస్ట్ అనమాట. నేను మా బ్రదరే యంగర్ జనరేషన్ ఆర్టిస్ట్. మేము కంటిన్యూ చేయకపోతే ఇక్కడితోనే ఆగిపోతుందని ఉంటుందని ఇంకా సో దీన్ని కంటిన్యూ చేసి ఇంకా మేము ఇప్పుడు చదువుకున్న వాళ్ళం కదా, మేము ఇప్పుడు త్రూ ఇంటర్నెట్ కూడా సోషల్ మీడియా నుంచి కూడా చాలా ప్రమోట్ చేయొచ్చు ఆర్ట్ని. అలా చేసి దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాం. వీఆర్ డూయింగ్ దిస్. ఇది ఇప్పుడు ఇప్పుడు చాలా మందికి తెలిసింది. ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ముందు ఓన్లీ ఖాదీ క్లాత్ పైన చేసేవాళ్ళం, ఇప్పుడు ఫ్యాబ్రిక్ పైన చేస్తున్నాం అనమాట. బ్లౌజ్ పీసెస్ పైన కానీ, శారీస్ మీద కానీ, డ్రెస్ మెటీరియల్ మీద, వీటి మీద కూడా చాలా మంచి మార్కెట్ ఉంది. మీరు కొత్తగా తెచ్చిన ఏమైనా ఉన్నాయంటే మీ థాట్తో, అంటే ఓన్లీ నాన్న వాళ్ళు ఎలా క్లాత్ మీద కాకుండా మీరు ఇప్పుడు బొమ్మలు ఇప్పుడు మనం చూస్తున్నాం మీరు చేసినాయి, మీరు కొత్తగా ఏమన్నా క్రియేట్ చేసినవి ఏమైనా ఉన్నాయా? కొత్తగా అంటే మేము చింతగింజల పిండితో బొమ్మలు చేస్తాం అనమాట. ఓకే. ఆ షెల్స్ పైన పెయింటింగ్ చేయడం కానీ, ఫీచర్స్ అన్ని చేయకుండా నార్మల్గా క్లాత్ పైన వేసే పెయింటింగ్ ఆ షెల్స్ పైన వేయడము. ఇంకా ఇప్పుడు కౌస్, హార్సెస్ ఇలా మేము మొత్తం డాల్స్ లాగా చేసి దానిపైన పెయింటింగ్స్ చేయడము. ఓన్లీ క్లాత్ పైనే కాకుండా దానిపైన పెయింటింగ్ చేసి కూడా మేము ప్రమోట్ చేస్తాం అనమాట. అలాగే ఇప్పుడు నాన్న వాళ్ళదంతే ఓల్డ్ మోడల్, వాళ్ళు ఎలాంటి కలర్స్ వాడేవాళ్ళు వాటెవర్ అవి. కానీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కొత్తగా ఇంకా ఎలాగో ట్రై చేస్తున్నారు కదా. సో ఈ బొమ్మలను మార్కెటింగ్ పరిస్థితి ఏంటి? అంటే అంతకుముందు అంటే తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చి కొనేవాళ్ళు, లేకపోతే గవర్నమెంట్ మీరు అన్నట్టు స్టాల్స్ పెట్టేది. బట్ మీకున్న ఆలోచనతో మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళు? మార్కెటింగ్ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ మార్కెటింగ్ మొత్తం సోషల్ మీడియా ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు అన్నోన్ పర్సన్స్ కూడా గూగుల్లో మా కాంటాక్ట్స్ చూసుకొని అలా కాల్ చేస్తున్నారు అనమాట. మా డాడీ వాళ్ళు ఏ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నారో మేము కూడా సేమ్ అవే కలర్స్ యూజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు దీనికి అసలు ఒరిజినల్గా ఏ కలర్స్ వాడతారు? దీనికి వాటర్ కలర్స్ వాడతాం అనమాట. పౌడర్ ఫామ్లో దొరుకుతాయి. వాటిని మేము విజయవాడ, ఢిల్లీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. అవి వాటిని మేము కొనుక్కొని వాటిని నూరుకుంటాం అనమాట. ఓకే. ఇట్లా రెడ్ కలర్ ఉంటుంది, ఎల్లో కలర్, ఇంకా నేవీ బ్లూ ఉంటుంది, వైట్. లిమిటెడ్ కలర్స్ ఉంటాయి. 4 కలర్స్ ఉంటాయి. 4 కలర్స్ ఉంటాయి. వీటితో మనం ఎనీ కలర్ చేసుకోవచ్చు. మనం అన్ని మిక్స్డ్ కలర్స్ కలర్స్ తోని మనం మిక్స్ చేసుకోవాలి. డిఫరెంట్ కలర్స్ ఏ కలర్ కావాలనుకుంటే మనం ఆ కలర్ అన్నిటిని మేము న్యాచురల్ పిగ్మెంట్ కలర్స్ ఉంటాం, ఎర్త్ కలర్స్. మన ఎర్ర వచ్చేసి ఎర్ర రాళ్ళ నుంచి వస్తుంది, ఎల్లో వచ్చేసి ఎల్లో స్టోన్ నుంచి వస్తుంది, ఇండిగో బ్లూ వచ్చేసి మన ఇండిగో ప్లాంట్స్ నుంచి ఇండిగో బ్లాక్స్ వస్తాయి. వైట్ కలర్ ఏమో సీషెల్ పౌడర్ వాడేది ఇంతకుముందు, ఇప్పుడు సీషెల్ పౌడర్ దొరకలేదు, జింక్ ఆక్సైడ్ వాడుతున్నాం. అండ్ బ్లాక్ ఏమో మన కిరోసిన్ దీపం ముట్టిస్తే పోగొస్తుంది మషిన్, అది వాడతాము. ఇంకా అది ఎప్పుడన్నా అది మా దగ్గర అవైలబుల్గా లేకపోతే మేము క్యామెల్ ఇంకో లేకపోతే ఏదన్నా ఫ్యాబ్రిక్ అట్లా వాడతాం. అంటే దీపం ముట్టించి పొగ మేము దీపం ముట్టిస్తే పొగ కొంచెం బత్తి పెద్దగా పెడితే పొగ వస్తుంది కదా, అంతా పైన పేపర్ పెడతాం, అంతా పేపర్కి పట్టుకుంటుంది. అది పేపర్ పట్టుకున్న తర్వాత గంట సేపటి తర్వాత పేపర్ ఇట్లా ఉల్టా తీస్తే మొత్తం పౌడర్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే. అట్లా. సో అది బ్లాక్ కలర్గా యూజ్ చేస్తాం. దాంట్లో మేము ప్రతి కలర్లో మేము వాటర్ అండ్ తిరుమణి గమ్ అని ఉంటుంది, అది తిరుమణి గమ్ వాడతాం అనమాట. తిరుమణి గమ్ అంటే తిరుమణి చెట్టు నుంచి వస్తుంది గమ్ము. ఆ గమ్ ఏంటంటే బైండర్, అంటే గమ్ లాగా ఉంటుంది దాంట్లో కలర్లో. ఇప్పుడు ఆ గమ్ కనుక మనం మిక్స్ చేయలేదు అనుకో, మనం పెయింటింగ్ చేసిన తర్వాత మళ్ళీ అది ఎండిన తర్వాత చేతితో గట్టి ఇలా రబ్ చేస్తే ఆ పౌడర్ అంతా రాలిపోతుంది, మళ్ళీ మన చేతికి అంటుతుంది. ఇప్పుడు గమ్ము మిక్స్ చేసినాం అనుకో, తిరుమణి గమ్ము, అది పట్టుకుంటుంది అనమాట. మన చేతికి ఇట్లా రబ్ చేసిన కూడా మనకి చేతిలోకి అంటదు.
ఓకే. ఇప్పుడు ఈ కలర్స్ లైఫ్ వచ్చేసి మోర్ దెన్ 100 years. ఓ ఇప్పుడు మా ముత్తాతలు వాళ్ళ తాతలు చేసిన పెయింటింగ్స్ ఇప్పుడు సాలార్జింగ్ మ్యూజియంలో, ప్యారిస్ మ్యూజియంలో, లండన్ మ్యూజియంలో ఉన్నాయి. సాలార్జింగ్ మ్యూజియం, హైదరాబాద్ మ్యూజియంకి వెళ్ళినా కూడా మనకి ఉన్నాయన్నమాట. మన 150 years 170 years పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. అవి చూడండి కలర్స్ అవన్నీ ఇట్లా ఫేడ్ కూడా కావు. అంటే ఇది ఫస్ట్ చేసినప్పుడు కొంచెం కొత్తగా చాలా బ్రైట్గా ఉంటుంది. అది వీళ్ళు ఏం చేస్తారంటే స్క్రోల్ చేస్తూ ఉంటారు పెయింటింగ్ని. అంటే 25 మీటర్ల పెయింటింగ్ కదా, 1 మీటర్ మాత్రం ఇలా చూపెట్టి దాన్ని చెప్పి మళ్ళీ ఇలా చుట్టుకుంటా కథ చెప్తారు. అట్లా ఊరికే చుడతారు కదా, చుట్టి ఒక యాంటిక్ పీస్ లాగా అయిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత. అది ఎంత పాతగా అయితే అంత యాంటిక్ పీస్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆర్ట్ బయర్స్, ఆర్ట్ కలెక్టర్స్ చాలా కాంపిటీషన్ ఉంది మార్కెట్లో. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు చేసిన పెయింటింగ్స్ మా దగ్గర ఒక్కటి కూడా లేవు. ఇప్పటికి కూడా మాకు ఎంతో మంది అడుగుతారు, మీ తాతలు చేసిన పెయింటింగ్స్ ఉన్నాయా, మేము కొనుక్కుంటాం. అంత కొత్త దానికన్నా పాత దానికే చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు యాక్చువల్గా ఈ నకాషీ పెయింటింగ్స్కు ఈ రెగ్యులర్ ఇప్పుడు మామూలుగా మనము స్టార్ హోటల్స్లలో చూస్తుండే ఆ పెయింటింగ్స్కి ఏంటి తేడా అసలు? సో ఇప్పుడు జనరల్గా మోడర్న్ ఆర్ట్, కాంటెంపరీ ఆర్ట్ అంటే అది మనం చదువుకుంటే, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నేను కూడా బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసిన. మనం అది చేసినప్పుడు దానిలో నేర్చుకున్న టెక్నిక్స్ వాడి వాళ్ళు క్రియేటివ్ కాంపోజిషన్ అట్లా వాళ్ళ కొత్తగా వాళ్ళ ఓన్ ఐడియాస్తోని వాళ్ళు పెయింటింగ్స్ చేస్తారనమాట. సో అది మెయిన్గా చాలామంది ఆర్ట్ ఏంటంటే ప్యాషన్ కోసం వాళ్ళ స్టేటస్ చూపెట్టుకోవడానికి కొనుక్కుంటారు. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ఉంటాయి, దాని మీనింగ్ కూడా తెలియదు కొనుక్కున్న వాళ్ళకి. అది ఎన్నో లక్షలు పెట్టి కొనుక్కుంటారు. ఎందుకు కొనుక్కుంటారు అంటే వాళ్ళ స్టేటస్ కోసం కొనుక్కుంటారు. చాలా మంది దగ్గర లక్షలు కోట్లు విలువ చేసే కార్లు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ స్టేటస్ చూపెట్టుకొని కొనుక్కుంటారు. అట్ ద సేమ్ టైం పెయింటింగ్స్ కూడా అంతే. ఇప్పుడు మనం మారుతి కార్కి బెంజ్ కార్కి ఎంత డిఫరెన్స్ ఉంది. ఈ ఆర్ట్ కూడా అట్లనే అని వాళ్ళు అనుకుంటారు. కానీ మోడర్న్ ఆర్ట్ ఇవన్నిటికన్నా ముందు ట్రెడిషనల్ ఆర్టే ఫస్ట్. ఇప్పుడు ప్రజెంట్ కాంటెంపరీ ఆర్ట్ టైంలో ఆర్టిస్ట్కి ఆర్ట్ మార్కెట్ అంత లేదు. ఏం చేస్తున్నారంటే కంటెంపరీ ఆర్టిస్టులు అందరూ కూడా కొంచెం ట్రెడిషనల్ అండ్ కంటెంపరీ రెండు మిక్స్ చేస్తున్నారు. మీరు చూడండి చాలా మంది ప్రజెంట్ టైంలో ఆర్టిస్టులు అందరూ అలాగే ఉన్నారు. నేను నా 10th తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి మా ఇంటికి చాలామంది టూరిస్టులు వస్తుండే. ఇంకా మా ఇంట్లో మా పేరెంట్స్ వాళ్ళు అంత అంటే ఆ టైంలో ఆర్ట్కి అంత డిమాండ్ లేదు. వాళ్ళు వచ్చి అంత డిమాండ్ ఉంది ఇంత డిమాండ్ ఉంది అంటే వాళ్ళకంత అర్థం కాకపోతుంది మా పేరెంట్స్కి, ఎందుకంటే వాళ్ళకంత స్కోప్ లేదు. ఇప్పుడు డిమాండ్ వచ్చేసరికి ఇంకా కొంచెం బాగా అయిపోయింది. అండ్ ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మా తాతతోని కొంచెం నాకు మంచి బాగుండే. మా తాత చెప్పేవాళ్ళు ఇట్లుంటుంది. మా తాత అప్పుడు కంట్రీస్కి తిరిగేసి వచ్చిండు, ఆ కంట్రీలో ఇట్లుంటుంది, మన ఇట్లా ఢిల్లీలో ఇట్లా ఉంటుంది, ఆర్ట్కి ఇంత డిమాండ్ ఉంది, వాళ్ళు వేరే ఆర్ట్ ఫామ్లో వాళ్ళు ఇట్లా ఉంటారు, అట్లా పేరు సంపాదించుకోవాలని చాలా గైడ్ చేస్తుండే అనమాట. సో అవన్నీ మెమొరీస్ ఉన్నాయన్నమాట మా తాతతో నాకు. చాలా అంటే ఇలా ఎక్కువ చెప్పేవాడు మా తాత నాకు. సో అట్లా అవన్నీ ఇట్లా కొంచెం మైండ్లో పెట్టుకొని ఇంకా దీన్ని ఎట్లా ఎట్లా ముందుకు తీసుకుపోవాలని ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏంటి సపోర్ట్ ఈ నకాషీ పెయింటింగ్స్ కోసం? గవర్నమెంట్ ఎందుకంటే ఇది మన తెలంగాణలోనే ఉన్నది నకాషీ పెయింటింగ్ అనేది. సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది మీకు? అంటే ఏమన్నా వాళ్ళకి సంబంధించినవి మీకు ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళు కూడా కొత్త ట్రెండ్ కదా అని చెప్పి అవే వాడదు వాళ్ళని యూజ్ చేస్తున్నారు? లేదు, ప్రజెంట్ అయితే మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మన బొమ్మలు వాడతారు. ప్రజెంట్ మన కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మన చర్యాల పెయింటింగ్, చర్యాల మాస్క్ అండ్ ఇంకా చర్యాల ప్లేట్స్, వాల్ ప్లేట్స్ అవన్నీ మొమెంటోస్ లాగా ఇస్తుంటారు అనమాట. అవన్నీ మేము రెగ్యులర్గా కేటీఆర్ ఇన్స్టాగ్రామ్ నుంచి మేము చూస్తుంటాము. అవి మళ్ళీ మేము దాన్ని అతన్ని మళ్ళీ ట్యాగ్ చేసి పెడుతుంటాం అనమాట ఫోటోగ్రాఫ్. అట్లా ఏంటంటే ఇప్పుడు అతను అట్లా వేయడం వల్ల ఈ ఆర్ట్ చాలా ప్రమోట్ అవుతుంది. సో కాకపోతే అవి డైరెక్ట్ మాత్రం కాదు. సో మేము హ్యాండీక్రాఫ్ట్స్ షోరూమ్స్లో మేము ఇప్పుడు గవర్నమెంట్ గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ ఉంది కదా, మేము దాంట్లో రెగ్యులర్గా ఇస్తాం కదా. సో అక్కడ నుంచి వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఇంకా వేరే ఆర్ట్ గ్యాలరీస్ నుంచి తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఆర్ట్ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు మోడర్న్ ఆర్ట్కి ఈక్వల్గానే ఉంది మా ఆర్ట్ కూడా. ఇప్పుడు మోడర్న్ ఆర్ట్ ఏమవుతుందంటే జనరల్గా డైరెక్ట్ ఆర్టిస్ట్కే మొత్తం డబ్బులు వస్తాయి. ఇక్కడ ఏంటంటే మేము ఒక గ్యాలరీలో పెడితే గ్యాలరీ వాళ్ళు మళ్ళీ ఇంకా పర్సంటేజ్ పెట్టి వాళ్ళకి అమ్ముతున్నారు.
సో ఇప్పుడు అంత పర్సంటేజ్ అంతా ఈక్వల్గా చూస్తే మళ్ళీ దానిలాగానే అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి మోడర్న్ ఆర్ట్ అదంతా కంటెంపరీ ఆర్ట్ చాలామంది ఉంటారు చేసేవాళ్ళు, అది చాలామందికి ప్యాషన్గా ఉంటుంది కొనుక్కోవాలి అట్లా కొనుక్కుంటారు. ఎట్ ద సేమ్ టైం మోడర్న్ ఆర్ట్ వాళ్ళు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో వాళ్ళ ఎగ్జిబిషన్ లాగా పెట్టేసుకుంటున్నారు. వాళ్ళు ఎన్ని పెట్టుకుని దానికి కాస్ట్ పెట్టేసి కొనేవాళ్ళు కొంటారు, లేదా చూసేవాళ్ళు చూస్తున్నారు. అలా ఈ నకాషి పెయింటింగ్స్ కూడా మీరు సపరేట్గా ఎగ్జిబిషన్ అంటే మీ ఓన్గా, అలా అంటే గవర్నమెంట్ పెట్టడం కాదు, మీ ఓన్గా అట్లా పెట్టుకుంటే మీకు హెల్ప్ అయ్యే అవకాశాలు లేవంటారు? అట్లా ఆల్రెడీ పెట్టారు, అట్లా కూడా చాలా చేస్తున్నాం. ఇప్పుడు జనరల్గా మావి ఇప్పుడు విలేజెస్లోకి వెళ్తే అంత తెలీదు, కానీ ఇప్పుడు ఒక 10 years నుంచి మాకు కూడా మంచి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు మేము చేసే పెయింటింగ్స్ కూడా ఉంటాయి, ఒక్కొక్కటి 1 lakh rupees వరకు ఉంటాయి, 40,000, 50,000, 1 lakh అట్లా ఉంటాయి. కాకపోతే అవి మాస్టర్ పీస్లు. అవి మేము ఎక్కువ ఇప్పుడు ఏంటంటే మొమెంటోస్ కోసం చిన్నవి 500, 1,000 rupees లోపు అట్లాంటివి మేము ఎక్కువ చేస్తాం. వాళ్ళు ఏంటంటే మోడర్న్ కంటెంపరీ ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళు ఒక పీస్ చేసారంటే మళ్ళీ రిపీట్ చేయరు వాళ్ళు. ఒకటి అయిపోయిందంటే మళ్ళీ ఇంకొకటి సిరీస్ లాగా చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడో ఒకసారి పెయింటింగ్ అయినప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తుంది. మాకు ఎట్లా ఉంటుంది అంటే రెగ్యులర్గా మాకు రొటేషన్ లాగా చిన్నవి చేస్తాం, పెద్దవి చేస్తాం, అన్నీ కలిపి చేస్తాం మేము. ఇది చెయ్యాలి అని ఆ కాన్సెప్ట్లు ఎవరు డిజైన్ చేసుకుంటారు? అంటే ఈ బొమ్మ మీద ఇలా వేయాలి, లేకపోతే ఈ గోడ మీద ఇలా వేయాలి, లేకపోతే ప్లేట్ మీద ఇలా వేయాలి, వాటెవర్ ఇప్పుడు మీరు చేస్తున్నాయి ఈ డిజైన్స్ అన్నీ మీ ఆలోచనలో లేకపోతే ఏదన్నా? అన్ని ఇమాజినేషన్ డ్రాయింగ్స్ అండి. ఓకే, అన్ని ఇమాజినేషన్ డ్రాయింగ్స్ ఇస్తాం. ఎవరన్నా కాన్సెప్ట్ ఇస్తే దాని త్రూ కూడా చేస్తాం అన్నమాట. ఎవరన్నా మా ఇంట్లో ఇలా ఈ కాన్సెప్ట్గా వాల్ పెయింటింగ్ కావాలంటే ఆ కాన్సెప్ట్లో వాల్ పెయింటింగ్ చేస్తాము. అంటే ఇంటికి వెళ్ళి చేస్తారా? ఇంటికి వెళ్ళి కూడా చేస్తాము. వాల్ మీద చేస్తాము, లేకపోతే క్లాత్ పైన చేసి వాల్ మీద మేమే ఫ్రేమ్ చేసి విజయం వాళ్ళ. ఏ రేంజ్లో ఉంటుంది అలాంటి? అది పెద్ద వాల్ అంటే బేస్డ్ ఆన్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఓకే, ఏదైనా వర్క్ అండ్ డిజైన్ అన్నమాట. వర్క్ అండ్ డిజైన్. ఇప్పుడు మా దాంట్లో 1 feet by 1 feet పెయింటింగ్ 1,000లో ఉంటుంది, 5,000లో ఉంటుంది, సేమ్ సైజ్ పెయింటింగ్. అది కాస్ట్ ఎక్కడ డివైడ్ అవుతుంది అంటే దాని లోపల వర్క్ని బట్టి. ఇప్పుడు చిన్నగా వాల్ ప్లేట్స్ చేస్తున్నాం, ఆ వాల్ ప్లేట్స్ మేము 3,000 rupees, 3,500, 4,000 మేము సేల్ చేస్తాం. అది ఆన్లైన్లో 7,000, 8,000 కూడా సేల్ చేస్తున్నారు ఆన్లైన్లో. అదే సైజు మేము 1,000 rupeesలో పెయింటింగ్ కూడా చేస్తాం. ఎందుకంటే అది దానిపైన చాలా ఇంట్రికేట్ వర్క్ ఉంటుంది. చాలా అంటే కొంచెం కొత్తగా, ఇప్పుడు మనం ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్గా చేసిన దానికి కొంచెం మనం ఆటోమేటిక్గా ప్రైస్ ఎక్కువ పెడతాం కదా అట్లా. ఇప్పుడు మీరు ఎలాగ అంటే నాన్న దగ్గర నుంచి మీరు నేర్చుకొని మీరు చేస్తున్నారు. సో మీ దగ్గర నేర్చుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించడం కానీ ట్రైనింగ్, జస్ట్ లైక్ ఇప్పుడు ఇందాక అడిగినట్లు ట్రైనింగ్ ఏమన్నా ఇస్తున్నారా మీరు? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు మాతో పాటు ఇంకా మేము కూడా చేయకపోతే ఇక్కడితో అంతమైపోద్ది, ఈ పెయింటింగ్స్ గురించి ఎవరికి తెలియవు అని. సో ఇప్పుడు మీతో పాటు కాకుండా ఇంకా పెరగొచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఇది చాలా డిమాండ్ వస్తుంది ఇప్పుడు. డెఫినెట్గా ఇప్పుడు జనాల్లో థాట్ ప్రాసెస్ మారింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా దాని నుంచే వస్తుంది ఇప్పుడు అన్ని బొమ్మలు కానీ ఇంటీరియర్ డెకరేషన్ అనేది చాలా పెరిగిపోయింది. ఈవెన్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళ ఇల్లు అందంగా ఉండాలని ఇలాంటి బొమ్మలు కావచ్చు, మీరు వేసిన పెయింటింగ్స్ తెచ్చుకుంటున్నారు. సో ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మీరేమైనా ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఏమైనా క్లాసులు పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత చాలా మా ఆర్ట్కి ఇంకా చాలా ప్రాముఖ్యత వచ్చింది, చాలా ప్రమోట్ అయింది. ఇప్పుడు కేవలం ఈ 3 సంవత్సరాలలోనే దాదాపు మా ఫ్యామిలీ మెంబర్సే దాదాపు 250 ఆన్లైన్ వర్క్షాప్స్ చేసినాం. ఓన్లీ ఆన్లైన్ వర్క్షాప్స్. అలా ఆఫ్లైన్ కూడా చేసాం. ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేసరికి ఒకటేసారి అందరు ఇంట్లో ఉన్నారు కదా, చాలా ఆర్గనైజేషన్స్ వెతికినాయి ఎలాంటి ఆర్ట్ ఫామ్ నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు వెతికినాయి. మాది చాలా మందికి దొరికింది, ఎందుకంటే చర్యాల పెయింటింగ్ అనేది చాలా మందికి తెలియదు. సో చర్యాల పెయింటింగ్ అని ఇప్పుడు మాకు గూగుల్లో మాకు వెబ్సైట్స్ ఉన్నాయి, మాకు వెబ్సైట్ ఉంది, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అవన్నీ ఉన్నాయి. సో దాంట్లో చూసి మాకు చాలా మంది ఆర్గనైజేషన్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇది ఒక కొత్త ఆర్ట్ ఫామ్ ఉంది, ఇది ఒకసారి వర్క్షాప్ చేద్దామని చెప్పేసి చేసిన వాళ్ళే మంత్లీ ఒకసారి చాలా మీమిరాకి అని ఉంది, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇంకా మ్యాట్ క్యాప్ అని ఉంది. అట్లే చాలా ఒక 20 ఆర్గనైజేషన్ల ద్వారా మేము వర్క్షాప్ చేసినాం. స్పిక్ మేకే అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని నుంచి ఒక 10 years నుంచి మేము వాళ్ళతో వర్క్షాప్ చేస్తున్నాం. ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి అన్నీ ఆన్లైన్ చేస్తున్నారు, అంతకుముందు అంతా ఆఫ్లైన్ ఉండేవాళ్ళది. సో వాళ్ళు ఏంటంటే ఈ కల్చర్, మన ఇండియన్ కల్చరు, మన
యూత్కి తెలియాలి అని చెప్పేసి వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తారు. సో డాక్టర్ కిరణ్ సేట్ అని ఆయన ఫౌండర్ అనమాట స్పీక్ మేకర్కి. దీనిలో స్టేట్ కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అవుతాయి. మేము తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అని కొన్ని ఎవరైతే స్పీక్ మేకర్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ స్కూల్స్కి అక్కడ వెళ్ళి మేము వర్క్షాప్ చేస్తాము. సో మాకు హానరోరియం అంతా స్పీక్ మేకర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎక్కడైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మేము వర్క్షాప్ చేస్తామో అక్కడ వాళ్ళు మనకు ఆర్టిస్ట్ ట్రావెల్స్ ప్లస్ మళ్ళీ ఇంకా మెటీరియల్స్ వాళ్ళు ఇస్తారనమాట. సో ఎక్కువగా ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తుంటాయి? అంటే ఇంటర్నేషనల్గా కూడా ఏమన్నా వస్తుంటాయి ఆర్డర్స్, లేకపోతే ఓన్లీ ఇండియా వైడ్ కానీ లోకల్? లేదండి, ఇంటర్నేషనల్ వైడ్ ఆర్డర్స్ వస్తాయి మాకు. కాకపోతే మెయిన్ ఏంటంటే ఇప్పుడు మాకు ఒక్కటేసారి ఇన్ని ఆర్డర్ వచ్చినా కూడా మేము చేయలేం. ఇప్పుడు మొన్న రీసెంట్గా మేము మన వరంగల్ కాకతీయ ఉత్సవాలు జరిగినాయి కదా మొన్న, దానిలో నుంచి 1500 పెయింటింగ్స్ మాకు కావాలి వారం రోజులలో అన్నారు. 1500 చిన్న చిన్న పెయింటింగ్స్ కావాలన్నారు. సో ఒక్కటేసారి మేము అన్ని చేయలేము, కానీ మేము 7 ఫ్యామిలీస్ ఉన్నాం కదా, అందరం డివైడ్ చేసుకొని చేసామన్నమాట. అట్లా మాకు వాళ్ళు 1 వీక్ టైం ఇచ్చారు, ఓన్లీ 2 డేస్ టైం ఉందని మేము చేయలేము. అలాంటి టైంలో ఏమవుతుందంటే ఏదైతే రెడీ ఉన్నాయో ప్రింట్స్ అవి ఇవి అట్లా వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, అట్లా సో సర్టెన్ టైం ఇస్తే మేము చేస్తాం. సర్టెన్ టైం. అలాగే ఇంత చేసినప్పుడు మీ సొంతూరు చేర్యాల గ్రామంలో కూడా ఒక మన స్టాల్ ఒకటి ఉంటే బాగుంటుంది. అక్కడేమన్నా అట్లీస్ట్ పెద్ద కాకుండా మీరన్న 500-1000 రూపాయల బొమ్మలు అయినా అక్కడ ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచన రాలేదు? పెట్టే ఆలోచన ఉందా పోనీ? అంటే లేదు, ప్రస్తుతానికి అయితే మనకు అక్కడ టూరిజం వాళ్ళు ఇచ్చిన స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్కి యాక్చువల్గా అందరికి తెలియదు కావచ్చు, కానీ నేను నాకు తెలియదు. అయితే చెర్యాల ఊరు దాటిన తర్వాత మన ఎంఆర్ఓ ఆఫీస్ మన అది ఉంది కదా మార్కెట్ యార్డ్లో నుంచి 1/2 acre స్పేస్ తీసుకొని అక్కడ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారనమాట టూరిస్ట్ వాళ్ళు. సో మేము అక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేసాం. ఓన్లీ మా కోసమే ఇచ్చారు. నకాషి భవన్ అంటారు అది. సో ఇప్పుడు మా డాడీ ప్రెసిడెంట్ దానికి. సో ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్టూడెంట్స్ వర్క్ షాప్ చేయాలి అంటే ఒక ట్రిప్ లాగా నేను వాళ్ళని చేర్యాలకి తీసుకెళ్ళి అక్కడ వర్క్ షాప్ చేపిస్తాను అక్కడ వాళ్ళతో. సో అక్కడ మా 7 ఫ్యామిలీస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళని రమ్మని చెప్తాను, వాళ్ళు చూస్తారు, వాళ్ళు స్టాల్ లాగా పెట్టుకుంటారు అక్కడ అట్లా. కానీ ఒక 2 ఫ్యామిలీస్ చేర్యాల్లో ఉన్నాయి. ఈ నకాషి ఫ్యామిలీస్ కాకుండా కూడా మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు మా డాడీ మా తాత స్టూడెంట్స్ 2 ఉన్నారన్నమాట. వాళ్ళిద్దరు ఇదే పని ఇదే వృత్తి అనమాట వాళ్ళది. సో మేము లేకున్నా కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు. డెఫినెట్గా ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా సేల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మేము కూడా మాకు ఇప్పుడు చేర్యాల్లో అప్పుడు మేము ఉన్నప్పుడు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన చేర్యాల పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళందరూ కూడా మా పెయింటింగ్స్ చాలా తీసుకునేది. ఇప్పుడు కూడా మన ఇండియన్ పెట్రోల్ బంక్ వాళ్ళు, భారత్ పెట్రోల్ బంక్ వాళ్ళు మా పెయింటింగ్సే తీసుకుంటారు. ఇంకా ఓన్లీ అక్కడే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓన్లీ చెర్యాల బ్రాంచే కాకుండా సిద్దిపేట డిస్ట్రిక్ట్ 1 నుంచి హైదరాబాద్ మెయిన్ ఆఫీస్ నుంచి కూడా మాకు కాల్ చేస్తారు అన్నమాట. ఎవరన్నా ఒక రిటైర్ అయ్యి వెళ్ళిపోయినా కూడా మా పెయింటింగ్ ఇస్తారు. వాళ్ళ బ్యాంక్ షోకేస్ కోసం మా పెయింటింగ్స్ కొన్ని వాడుకుంటారు అట్లా. ఓన్లీ డైరెక్ట్ అమ్మడమేనేమో రెంట్కి ఇచ్చే ఆలోచనలు? అంటే ఎందుకు అడిగానంటే రెంట్ కంటే ఈ సినిమా షూటింగ్స్కు వాడుతుంటారు ఎక్కువ, కొన్ని చూసాను సినిమాల్లో కూడా. సో ఇవి రెంట్లకు ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటాయి? ఓన్లీ సేలేనా మంది? సో జనరల్గా మేమైతే ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఓన్లీ సేలే చేసాము. కాకపోతే మీరు సినిమాల్లో చూసాను కదా, అవన్నీ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు రెంట్కి సినిమాస్లో స్టూడియోస్ ఉంటాయి కదా, ఆ స్టూడియోస్ వాళ్ళు మా దగ్గర పెయింటింగ్స్ పర్చేస్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళు రెంట్కి ఇస్తారు. వాళ్ళు అట్లా చాలా మంది ఉన్నారు అట్లా. మా దగ్గర రీసెంట్ ఒక మ్యారేజ్ అయింది ఒక 1.5 year బ్యాక్. అమ్మపల్లి టెంపుల్ అని ఇక్కడ అక్కడ ఒక వెడ్డింగ్ లో ఒక కంప్లీట్ వాల్ మొత్తం చేర్యాల పెయింటింగ్ తోనే షోకేస్ చేసుకున్నారు అనమాట. తెలంగాణ స్పైస్ కిచెన్ అని ఒకటి ఉంది హైదరాబాద్ లో, ఆ ఓనర్ అనమాట, వన్ ఆఫ్ ద పార్ట్నర్ దానికి. ఆయన మ్యారేజ్లో మొత్తం అదే చేసుకున్నారు. ఓకే, మీ పెయింటింగ్స్కి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చాయా? అంటే ఇటు సెలబ్రిటీస్ నుంచి కావచ్చు, పొలిటికల్ నుంచి కావచ్చు, లేదా వాట్ ఎవర్ సెలబ్రిటీస్ ఎవరైనా ఇప్పటివరకు? అవును, అంటే నేను యాక్చువల్గా 2019లో నేషనల్ లెవెల్లో ఒక అవార్డు ఇచ్చారు నితిన్ గడ్కరీ వాళ్ళందరూ. అక్కడ 3 సెంట్రల్ మినిస్టర్లు కలిసి అక్కడ అవార్డు ఇచ్చారన్నమాట. ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఇది సో మా ఆర్ట్ ఫామ్కి 1983లో మా తాతకి నేషనల్ అవార్డు వచ్చింది.
దానికి ముందు నేషనల్ మెరిట్ స్టేట్ అవార్డు వచ్చింది. అండ్ మా డాడీకి 2003లో స్టేట్ అవార్డు వచ్చింది, మమ్మీకి 2009లో స్టేట్ అవార్డు వచ్చింది, నాకు 2017లో స్టేట్ అవార్డు వచ్చింది. దాని తర్వాత స్టేట్ అవార్డు అంటే మన తెలంగాణ గవర్నమెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ నుంచి ఇస్తారు. ఇంకా మా మమ్మీకి నాకు మా డాడీకి నార్మల్గా వేరే అవార్డ్స్ వచ్చినాయి, మన క్రాఫ్ట్ కౌన్సిల్ అవార్డ్స్, ఇంకా మా డాడీకి తెలుగు యూనివర్సిటీ అవార్డు అలాంటివి వచ్చినాయి. ఇంకా మన సూరజ్ కుండ్ మేళా అక్కడ ప్రోగ్రామ్ అయితే ఢిల్లీలో, అక్కడ సూరజ్ కుండ్ అవార్డు వచ్చింది మా డాడీకి. అలా ఈ మామూలుగా అవార్డ్స్ అన్నీ వచ్చాయన్నమాట. అండ్ ఎవ్రీ ఇయర్ నేషనల్ అవార్డ్కి అమ్మ డాడీ వాళ్ళు పెడుతుంటారు అవార్డ్స్కి. కాకపోతే మన ఆర్ట్ ఫామ్ కొంచెం తక్కువ కదా, సో అట్లా సెలెక్ట్ కాదు. నేషనల్ అవార్డు రావాలంటే చాలా సెలెక్షన్స్ ఉంటాయి. మన స్టేట్ లెవెల్లో సౌత్లో సెలెక్షన్ కావాలి, మళ్ళీ అక్కడ నార్త్లో సెలెక్షన్ కావాలి, మళ్ళీ ఓవరాల్గా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అలాగే ఇప్పుడు నిర్మల్ ఏదైతే కోయబొమ్మలు అమ్ముతున్నారో అది జనాల్లో కొంచెం ఎక్కువగా వెళ్ళింది అది ఎందుకో తెలియదు, కానీ నకాషి పెయింటింగ్స్ కంటే అది ఎక్కువగా వెళ్ళింది. బట్ ఇప్పుడు వా పెయింటింగ్స్కు ఈ పెయింటింగ్స్కి ఏంటి తేడా అసలు? అంటే నిర్మల్ కొయ్య బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్లు అది ఎందుకు చాలామందికి వెళ్ళిందంటే అక్కడ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అక్కడ కొంత ఇప్పుడు ఒక 100 ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ చేసేది. ఒక 10 ఫ్యామిలీస్ చాలా సంపాదించుకుంటారు, ఒక 90 ఫ్యామిలీస్ నార్మల్గా ఉంటారు. ఆ 90 ఫ్యామిలీస్ ఎందుకు అట్లా ఉంటారంటే వాళ్ళకి ఎక్కువ కమ్యూనికేషన్ లేక, వాళ్ళ యంగర్ జనరేషన్ ఈ వృత్తిలో లేక అట్లా. సో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రమోట్ అవుతుంది. ఇప్పుడు మా 7 ఫ్యామిలీస్ ఉంటేనే ఇప్పుడు ఇంత ప్రమోట్ అయింది. ఇప్పుడు మా దాంట్లో మా దాంట్లో ఒక 100 ఫ్యామిలీస్ ఉంటే చాలా మందికి తెలుస్తుంది. సో అందువల్ల చాలామంది ఇప్పుడు కొండపల్లి, మీరు నిర్మల్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకురు, కానీ చాలా ఇప్పుడు కొండపల్లిలో కూడా అంతే. మన ఇంకా ఏటికోపాక అని ఉంటుంది, అవన్నీ ఆంధ్రాలో. మన ఇండియాలో చాలా ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి. చాలా ఆర్ట్ ఫామ్స్లో చాలా మంది, ఇప్పుడు మన రాజస్థాన్ పెయింటింగ్ ఉంది, ఒరిస్సా పెయింటింగ్ ఉంది. అవన్నీ ఎందుకు బాగా ఫేమస్ అంటే వాళ్ళ వృత్తిలో చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వందల మంది ఉన్నారు. ఇప్పుడు మధుబని పెయింటింగ్లో అయితే మన దాదాపు ఒక 500-600 ఫ్యామిలీస్ ఉన్నాయి మధుబని పెయింటింగ్లో. కానీ దాంట్లో ఒక 30 to 40 ఫ్యామిలీస్ మాత్రమే ఎక్కువగా పెయింటింగ్స్ చేస్తారు. అట్లా. అలాగే మీరు ప్రత్యేకంగా తయారు చేసే పెయింటింగ్స్ ఏంటి? మేము ఎక్కువగా అంటే ఇప్పుడు మాస్క్ల మీద లైక్ చూపిస్తున్నారు అన్నమాట. చాలా చింతగింజల పిండి వచ్చిన తర్వాత అలా వాష్ చేస్తే మరి మాస్క్ అంటే ఇలాంటి మాస్క్ అన్నమాట. ఇలాంటి మాస్క్ అవి మేము చింతగింజల పిండి చెక్క పొట్టుతో చేస్తామన్నమాట. అంటే దానికి ఎందుకు ఎక్కువ లైక్ చూపిస్తున్నారు అంటే ఇప్పుడు పెయింటింగ్స్ కోసం చాలా పెయింటింగ్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఇట్లా మాస్క్లకు వచ్చేసి ఓన్లీ మాదే ఉందన్నమాట. వాల్ డెకరేషన్ పర్పస్. అంటే మాస్కులు కూడా చాలా ఉన్నాయి, కాకపోతే చాలా మటుకు మోల్డ్స్, పేపర్ మ్యాష్ అట్లా అనమాట. మా చర్యలు ప్రత్యేకత ఏంటంటే మేము చింతగింజల పిండి చెక్కపట్టు కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ మాస్క్, మళ్ళీ హ్యాండ్ మేడ్. సో అట్లా కొంచెం ఎక్కువ దాని మీద ఇప్పుడు చూపిస్తున్నా. పెయింటింగ్స్ కూడా చేస్తుంటాము ఎక్కువ. ఇప్పుడు ప్లేట్స్ పైన చేస్తున్నాం అనమాట ఎక్కువ. అవి మొమెంటోస్ లాగా ఇస్తున్నారు చాలా. అవును. అలాగే శారీస్ మీద చేయొచ్చు, అంటే లేడీస్ ఎక్కువగా ఇష్టపడతారు కదా, మేము వాటి మీద చేస్తున్నారేమన్నా? వాటి మీద అంటే ఎవరైనా ఆర్డర్ ఇస్తేనే చేస్తాం అనమాట. దాని మీద మేము శారీ కొనుక్కొని దానిపైన పెయింటింగ్ చేయము. ఎవరన్నా శారీ మీద పెయింటింగ్ కావాలంటే అలా చేసిస్తాం అనమాట. వాషబుల్ ఉంటుందా? దాని మీద మొత్తం ఫ్యాబ్రిక్ కలర్స్తో చేస్తాం అనమాట. మేము కోవిడ్లో ఉన్నప్పుడు వైజాగ్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓనర్స్ వాళ్ళ అబ్బాయి పెళ్ళికి ఒక 150 బ్లౌజ్ పీసెస్ చేయించుకున్నారనమాట, రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వడానికి. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి బ్లౌజ్ పీస్ లాగా పెడతారు కదా, సో అట్లా మేము పెయింటింగ్ చేసి రిటర్న్ గిఫ్ట్స్. కోవిడ్ ఎఫెక్ట్ ఏమన్నా ఈ నకాషి పెయింటింగ్స్ మీద పడ్డదా ఏమన్నా? లేదండి, ఆ కోవిడ్ లాక్డౌన్ టైంలో మేము అంతా స్టాక్ చేసి పెట్టుకున్నాం అనమాట. అప్పుడు ఒక 2 months అట్లా మెటీరియల్ కోసం ఇబ్బంది అయింది. అప్పుడు కొంచెం స్టాప్ చేసామన్నమాట. కానీ ప్లస్ అయిందంటారా మైనస్ అయిందంటారా కోవిడ్? దాని తర్వాత చాలా ఏం ఎఫెక్ట్ అయితే ఏం పడలేదు. కోవిడ్ వల్ల ఇంకా మార్ట్ చాలా ప్రమోట్ అయింది, చాలా మందికి తెలిసింది. ఎందుకంటే ఆన్లైన్ ద్వారా చాలా మంది తెలిసింది. చెప్తున్నా, ఒక 200+ ఆన్లైన్ వర్క్ షాప్స్ చేసినాం మేము, అన్ని ఆర్గనైజేషన్స్. ఇంకా 1 day 2 hours అట్లా.
ఓకే. అండ్ కోవిడ్ టైంలో ఫేస్ మాస్క్ పైన చేసామన్నమాట. మేమే క్లాత్ కొనుక్కొచ్చి స్టిచ్ చేపించి దాని మీద పెయింటింగ్ చేసి మేము ఫస్ట్ మేము మా సోషల్ మీడియాలో పెట్టుకుంటే ఫస్ట్ హిందూ పేపర్ ఆర్టికల్ వాళ్ళు చూసి దాన్ని హిందూ పేపర్లో వేశారు. దాని తర్వాత ఇంకా అన్ని పేపర్లలో వేశారు, చాలా వేసాము. తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి మాకు. అవి రీసెంట్గా కూడా మన యుఎస్లో మన ఇక్కడ ఇండియా నుంచి ఐఏఎస్లో వాళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ వాళ్ళందరూ వెళ్ళారంట అక్కడ ఒక మీట్కి. అక్కడ అందరికీ కూడా మన చర్యల్ పెయింటింగ్ చేసిన కోవిడ్ మాస్కే ఇచ్చారనమాట. సో దాదాపు ఒక 200 మాస్క్ వరకు మేము చేసి ఇచ్చాం వాళ్ళకి. మాస్క్ మీద పెయింటింగ్. ఆ మాస్క్ కూడా మేమే స్టిచ్చింగ్ చేయించాం అనమాట, మా సపరేట్ డిజైన్. ఎందుకంటే మేము రోడ్ పైన కొంటాం కదా, దానిపైన మా పెయింటింగ్ కొన్నేమో పాలిస్టర్ క్లాత్ ఉంటాయి, మేము ప్యూర్ కాటన్ క్లాత్ అయితేనే మా కలర్స్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అట్లా. సో క్లాత్ కొని మేము మాకు కావాల్సిన అంటే ఇప్పుడు ఇటువైపు పెద్దగా ఇక్కడ చిన్నగా ఉంటే పెయింటింగ్ రాదు, సర్టెన్ ఒక డిజైన్ ఉంటుంది మాకు. సో అట్లా డిజైన్గా కుట్టించి మేము దానిపైన పెయింటింగ్ వేసాం అనమాట. ఓన్లీ ఆర్డర్ బేస్ మీద ఇచ్చారు అది? ఆర్డర్ బేస్ మీద చేసాము. ఇంకా గవర్నమెంటే కాకుండా చాలా ఆర్గనైజేషన్స్ నుంచి చాలా ఆర్డర్స్ వచ్చాయి. దాదాపు మేము ఒక 1000 మాస్క్ వరకు సేల్ చేసాం మేము పెయింటింగ్ వేసి ఓవరాల్గా. ఇప్పుడు ఈ ప్లేట్స్ మీద వీటి మీద చేయాలంటే దీనికి ఎలాంటి సపరేట్ కలర్స్ వాడతారు? ప్లేట్స్ మీద సేమ్ ఇవే కలర్స్ అండి, సేమ్ మేము వాడే కలర్సే వాడతాము. కాకపోతే ప్లేట్స్ మీద పైన మ్యాట్ ఫినిష్ ఉండడానికి ఫిక్సిట్ అని ఒక స్ప్రే దొరుకుతుంది అనమాట. ఆ స్ప్రే చేస్తాం దాని మీద. సో అది ఫస్ట్ మెలవైన్ ప్లేట్ బయట మార్కెట్లో కొంటాము. కొని దానిపైన కాటన్ బట్ట, మన యూజ్డ్ కాటన్ క్లాత్, కాటన్ చీరలు ఉంటాయి కదా మనం వాడినవి, కొంచెం మెత్తగా ఉంటాయి, అది చింతగింజల అంబలితో మేము అతుకు పెడతాం. క్లాత్ అతుకు పెట్టిన తర్వాత మా కలర్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది అది. మేము న్యాచురల్ కలర్స్తో చేస్తాం కదా, మేము చేసే కలర్స్ అది పీల్చుకోవాలి బట్ట అనేది. ఇప్పుడు మామూలుగా మెలమైన్ ప్లేట్ పైననో లేకపోతే సిరామిక్ పైన చేస్తే అబ్జర్వ్ చేసుకోదు, స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో అందువల్ల మేము క్లాత్ పేస్ట్ చేసినప్పుడు పెయింటింగ్ వేస్తాం. మళ్ళీ మేము యూజ్ చేసే కలర్స్ అవి న్యాచురల్ కలర్స్ కదా, ఇది వాటర్ ప్రూఫ్ ఉండదు. సో అందుకే మేము వాటర్ ప్రూఫ్ ఒక స్ప్రే చేస్తాం అనమాట పైనుంచి. ఓకే. సో ఇప్పుడు అంటే కనబడకని క్లాత్ ఉంటుందా ప్లేట్ మీద? ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఉంటుంది, క్లాత్ ఉంటుంది. కాకపోతే అబ్జర్వ్ చేయాలి, అది కనిపించదు మనకి, ఎందుకంటే పెయింటింగ్ వస్తుంది మిక్స్ అయిపోతుంది కాబట్టి. అలాగే చేర్యాల నుంచి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ కానీ ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళకి, మీరు వెళ్ళినప్పుడు కావచ్చు లేదా వాళ్ళు వచ్చినప్పుడు? అంటే అందరూ అంటారు ఇక్కడ ఎందుకు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు అని, కానీ మామూలుగా అంటే మాకు తెలిసినంత వాళ్ళకి తెలియదు. ఓకే. సో ఇప్పుడు మేము చర్యాలనే ఉంటే మేము ఈరోజు ఇట్లా ఉండకపోయే వాళ్ళం. ఇప్పుడు మేము చర్యాలు ఉన్నా కూడా అప్పుడు మేము చిన్నగా ఉన్నాము, వారానికి 2-3 సార్లు మా డాడీ హైదరాబాద్కి వచ్చిపోతుండే ఏదో వర్క్కి. ఇప్పుడు ప్రతి ఒక్కరు పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొనుక్కోరు పెయింటింగ్, ఒకరు పిలుస్తారు, వారానికి 3 సార్లు 2 సార్లు పోతుండే, 2 సార్లు వేస్ట్ అయిపోతుండే. పోయినాం వచ్చినామంటే డబ్బులు ఖర్చు అయితే ఆ రోజు మొత్తం వేస్ట్ అయిపోతుంది. అదే మనం లోకల్లో ఉన్నాం, మన బిజినెస్ అంతా హైదరాబాదే కదా, లోకల్లో ఉన్నామంటే మనం 2-3 అవర్స్ వెళ్ళి రావచ్చు. సో మెయిన్ రీజన్ అది, అదొకటి మెయిన్ రీజన్. కాకపోతే చాలా మంది ఏంటంటే మీకు జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉంది, 2009లో మేము జిఐ తీసుకున్నాము, జిఐ ట్యాగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉంది మాకు. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉంది కదా మీకు, చర్యాలనే ఉండకుండా మీరు హైదరాబాద్కి ఎందుకు వెళ్ళిపోయారంటే మాకు ఇంకా రీజన్, మాకు బిజినెస్ అంతా అక్కడనే ఉంది. కాకపోతే ఇప్పుడు చాలా మంది టూరిస్టులు చర్యాలకు కూడా వస్తున్నారు, కాకపోతే మన ఒక 2 ఫ్యామిలీస్ చర్యాల్లో ఉన్నాయి కదా, సో అందరూ ఎవ్వరు లేరు అంటే అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఆన్లైన్ చేసే వాళ్ళు ఉన్నారు, మేము కూడా ఎవ్రీ 10-15 డేస్కి ఒకసారి వెళ్తుంటాము. అండ్ ఏమన్నా ఎవరైనా మేము ఎవరు వచ్చినా కూడా మేము చర్యలు తీసుకెళ్తాం, చర్యలు మేము చూడాలి అంటే మేము చర్యలు తీసుకెళ్తాము. ఆ టూరిజం దాంట్లో వర్క్షాప్ కావాలంటే చాలా పెద్ద స్పేస్ ఉంది, దాంట్లో వర్క్షాప్ చేపిస్తాం. ఒకటేసారి 100 మెంబర్స్ కూర్చొని వర్క్షాప్ చేసే స్పేస్ ఉంది అక్కడ. సూపర్. ఫైనల్గా ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగూ ఆర్ట్ వర్క్ అనేది చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు, సో నేర్చుకోవాలనుకుంటే కమర్షియల్గా కూడా అంటే ఫ్యూచర్లో వాళ్ళు కంప్లీట్ దీనిలోనే సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఉంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ కావాలి ఒకవేళ వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే? సో ఇది చర్యాల పెయింటింగ్ చాలామంది చేస్తున్నారు బయట, కాకపోతే మాకు జిఐ ఉంది కదా, మాకు బ్రాండ్ అనేది ఉంది. ఓకే. చర్యాల బ్రాండ్ అని ఉంది, జిఐ ట్యాగ్ తీసుకున్నాం. సో ఎవరైనా
ఆర్ట్ ఫామ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మినిమం 3 years నేర్చుకోవాలి ఆర్ట్ ఫామ్. ఏదో ఇప్పుడు ఆ ఫేస్ కొంచెం ఫేస్ కట్ ఆ కలర్స్ యూజ్ చేయగానే చెప్పొచ్చు చెరియాల్ పెయింటింగ్ అని. కాకపోతే మేము చేసినంత అంత అందంగా ఉండదు చెరియాల్ పెయింటింగ్. ఏదో చెరియాల్ పెయింటింగ్ అంటే చెరియాల్ పెయింటింగ్ అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళు కూడా బిజినెస్ చేసుకోవాలంటే మాది ఒక ట్రస్ట్ ఉంది. ఓకే, మాది చెరియాల నకాశి చిత్రకళ ట్రస్ట్ అని ఉంది. జిఐ ఆ పేరు పైన మేము జిఐ తీసుకున్నాము. సో ఎవరైతే బిజినెస్ మేమే దానికి మేమే మా డాడీ మా తాతగారు ప్రెసిడెంట్ సెక్రటరీ దానికి. సో ప్రజెంట్ మా చెరియాల హైదరాబాద్ అడ్రస్తో ఉంది అది. సో ఎవరైనా సరే ఇది మేము నేర్చుకొని ఇది కంటిన్యూ చేయాలనుకుంటే మా ట్రస్ట్లో జాయిన్ కావాలి. వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి చేయొచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. కాకపోతే ఆర్ట్ వచ్చి ఉండాలి. ఇంకా ఏదో మామూలుగా నేర్చుకోవడానికంటే బేసికల్గా ఏంటంటే మా దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు మా ఇంట్లో ఒక 2 years నుంచి ఒక ఆంటీ చేస్తారు. 2 years నుంచి రోజు వస్తారు, మాతో పాటే కూర్చొని చేస్తారు. వాళ్ళకి మేము పే చేస్తాం అనమాట. అలా. సో ఇంకొక 2-3 months నుంచి ఇంకొక ఆమె కూడా వస్తుంది, నేర్చుకుంటుంది. సో అట్లా అంటే మాకు ఎప్పుడైనా చాలా అప్పుడు ఒకటేసారి మాకు 200 పెయింటింగ్స్ 300 పెయింటింగ్స్ కావాలన్నప్పుడు మేము వాళ్ళని పిలిచి మేము చేయించుకుంటాం. మాతో కూడా కాదు కదా. సో అట్లా మా బాబాయ్ వాళ్ళకి వీళ్ళకి కూడా ఇస్తాం అనమాట చేయమని అలా. సో ఇంకా మీరు ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు కానీ అయితే నేను నా BFAలో నేర్చుకున్న ఏంటంటే కొన్ని డిఫరెంట్ మీడియంస్ నేర్చుకున్నా, మ్యూరల్స్ అవి ఇవి. సో అవి కూడా ఎక్కువ చేస్తుంటాను. సో మా ఇంట్లో కూడా నేను ఒక మ్యూరల్ చేశాను. ఇది నేను చేసింది అనమాట బ్రిక్తోని. అలాంటివి బయట ఆర్డర్స్ చాలా చేస్తుంటాను అనమాట. అలాంటివి మ్యూరల్స్, మన చెరియాల్ పెయింటింగ్స్. ఇంకా ఇదే కాకుండా మన మోడర్న్ ఆర్ట్, కంటెంపరీ ఆర్ట్ అంతా అంటే ఎవరైనా రిఫరెన్స్ ఇచ్చి దాన్ని చూసుకుంటే కాపీ చేయమంటే అక్రిలిక్ ఆయిల్ అవన్నీ చేస్తాను నేను. ఆయిల్ పెయింటింగ్స్ అక్రిలిక్ చేస్తాను అవన్నీ. ఇంకా నేను ఒక 2-3 ప్లే స్కూల్స్ డిజైన్ చేసిన. అండ్ ఇంకా నేను చదువుకునే రోజుల్లో BFA చదువుకునేటప్పుడు మూవీస్లో కూడా నేను వర్క్ చేశాను అనమాట. అంటే ఎట్లా అంటే సెట్ పైన థర్మాకోల్తోని సెట్ వేయడము, మన ఆర్ట్ వర్క్ అట్లా ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను అనమాట. సెట్ అసిస్టెంట్ లాగా. ఎందుకు వదిలేసారు అది? అది నాకు నచ్చలేదు. అది ఇప్పుడు మన చేతిలో ఇంత మంచి ఆర్ట్ ఉంది, మనం ప్రమోట్ చేసుకోవచ్చు మన ఆర్ట్ని. అండ్ అదేంటంటే అది పెద్ద ప్రాసెస్. చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు. దానికి ఒక కార్డ్ తీసుకోవాలి, దాని తర్వాత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒకప్పుడు వర్క్ ఉంటుంది, ఒకప్పుడు వర్క్ ఉండదు. మనకి ఎప్పుడు వర్క్ ఉండేది. కాకపోతే నేను ఇప్పటికి కూడా నాకు కాల్ చేస్తారు. నేను ఏమైనా ఖచ్చితంగా కావాలి అంటే ఇప్పటికి కూడా నేను వెళ్తాను. మాకు టీం ఉంది. ఇప్పుడు ఫుల్గా చేసేది మాత్రం చెరియాల్ పెయింటింగ్ ఫుల్గా చేస్తాను. అండ్ మాకు ఒక టీం ఉంది. మేము అందరం కలిసి మేము మ్యూరల్స్, వాల్ పెయింటింగ్స్ అవన్నీ చేస్తుంటాము. ఇంత పరిచయాలు ఉండి సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ పెయింటింగ్స్ అక్కడ ఎందుకు ఇంట్రడ్యూస్ ఎక్కువ చేయలేకపోతే? ఇప్పుడు ఇప్పుడు ఏదో నేను చెప్పినా అని చెప్పేసి పెట్టుకోరు వాళ్ళు. ఇప్పుడు పరిచయాలు ఉన్నాయి కానీ నేను చెప్పినా అని చెప్పేసి వాళ్ళు పెట్టుకోరు కదా. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా కదా. సో ఆర్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇది పెట్టుకో అని అది యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే ఎట్లా ఉంటుందంటే ఇమ్మీడియట్గా ఏది రెడీగా ఉంటే అది పెట్టేస్తారు వాళ్ళు. ఇప్పుడు మన మూవీస్లో ఒక మూవీ తీసేటప్పుడు ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా కావాలి అంటే అక్కడ ఎవరైనా ఉంటే రెడీమేడ్గా వాళ్ళని పెట్టేస్తారు అట్లా. సో అంత రెడీమేడ్గా మన ఆర్ట్ ఫామ్ వాళ్ళకు దొరకదు. ఇంకా కొంతమంది ఇప్పుడు ఆర్ట్ కలెక్టర్స్ వీళ్ళు ఉంటారు. వాళ్ళు మా పెయింటింగ్స్ రెంట్కి ఇస్తారు. వాళ్ళు అక్కడ దానిలో పెట్టేసుకుంటారు. చాలా మూవీస్లో మా పెయింటింగ్స్ ఉంటాయి. ఆ మూవీస్లో ఎప్పుడన్నా ఎవరైనా హీరోలు కానీ చూసి ఏమన్నా ఎక్కడ ఈ పెయింటింగ్స్ అని ఏమన్నా క్వశ్చన్స్ వచ్చినాయి ఎప్పుడన్నా? అంటే ఇలా క్వశ్చన్స్ మీలో ఎవరు కోటీశ్వరుడులో 2 times వచ్చింది. చేరియాల గురించి ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు, నాగార్జున ఉన్నప్పుడు వచ్చింది. ఓకే. అంటే వాళ్ళు మీకు ఏమైనా అప్రోచ్ అయ్యారా అప్పట్లో? ఎన్టీఆర్ లేదండి, జస్ట్ ఒక క్వశ్చన్ అంతే. పార్టిసిపెంట్కి క్వశ్చన్. నకాశి చిత్రకళ అక్కడ ఏ ప్రాంతానికి చెందింది, ఇలాంటి క్వశ్చన్. ఓకే. జస్ట్ అంటే సో వాళ్ళ దాకా తెలిసింది చేయాలి నకాశి పెయింటింగ్స్. నేను మన సీగ్రామ్స్ 100 పేపర్స్ వాళ్ళతో ఒక ప్రాజెక్ట్ చేసిన 2019లో. సో వాళ్ళు ఏం చేసిరంటే మన ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ని ప్రమోట్ చేశారనమాట. సో మన ఇండియన్ ఆర్ట్ ఫామ్లో మన తెలంగాణ నుంచి చెరియాల స్క్రోల్ పెయింటింగ్ కూడా సెలెక్షన్ చేశారు. అక్కడ వర్క్షాప్ పెట్టారు. నేను చేసిన పెయింటింగ్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు దానిపైన వాళ్ళ బాటిల్ పైన క్యాన్స్టర్ ఉంటుంది కదా, బాటిల్ బయట డబ్బా
క్యాన్షర్. దానిపైన నేను చేసిన పెయింటింగ్ ప్రింట్ చేసిన అనమాట నా దగ్గర పేటెంట్ రైట్స్ తీసుకొని. ఓకే. సో అది లిమిటెడ్ ఎడిషన్ లెగసీ ప్రాజెక్ట్ అని ఓన్లీ 2 months మాత్రమే ఉంటుంది మార్కెట్లో. ఆ 2 months అక్రాస్ ద గ్లోబ్ మొత్తం ఎక్కడ షాప్ ఉంటే అక్కడ స్ప్రెడ్ అయిపోయింది. 3 different సైజెస్లో వాళ్ళు పంపించారనమాట మొత్తం అది. సో అట్లా కూడా అట్లా వాళ్ళు ఏం చేశారంటే ఆర్ట్ క్రెడిట్ ఏం చేశారంటే వాళ్ళు ప్రతి బాటిల్ పైన నా పేరు రాశారు అండ్ వెనకాల ఒక బార్ కోడ్ ఇచ్చారు. వెనకాల బార్ కోడ్ స్కాన్ చేస్తే నా డీటెయిల్స్ మొత్తం వస్తాయి అనమాట. సో అట్లా చాలా మందికి ఆర్ట్ ఫామ్ తెలిసింది. అప్పుడు చాలామంది తెలిసిన వాళ్ళు చాలామంది అడిగారు. అండ్ ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళు మా పెయింటింగ్స్ ఇట్లా ప్రమోట్ చేయడానికి ఇస్తారు. రీసెంట్గా మన రీతు వర్మ హీరోయిన్ ఉందిగా, వాళ్ళ మదర్ లయన్స్ క్లబ్లో ప్రెసిడెంట్ అనమాట, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ. సో వాళ్ళ గ్రూప్లో నేను కూడా ఒక మెంబర్ అనమాట, లయన్స్ క్లబ్ మెంబర్. సో నాకు రెగ్యులర్గా పెయింటింగ్స్ ఆర్డర్స్ ఇస్తుంటుంది మేడము. ఎక్కడికైనా వెళ్తే మా పెయింటింగ్సే మేడం ప్రమోట్ చేస్తుంటుంది. అలాగే ఇప్పుడున్న ఈ ఇంటర్నెట్ యుగంలో ఈ టెక్నాలజీ ఈ పెయింటింగ్స్కి ఏమైనా ఉపయోగపడుతుందా మన నకాషి పెయింటింగ్స్కు? ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీ అంటే గ్రాఫిక్స్ ఎన్నో వస్తున్నాయి. మనం ఆర్ట్ చేతి వర్క్ చాలా మీరు చేస్తున్నారు, బట్ గ్రాఫిక్స్తోనే కొన్ని అంటే మీరు రోజుల్లో చేసేది గంటల్లో వాళ్ళు ఏదో డిజైన్ గ్రాఫిక్స్లో చేసేసి అది ప్రింటింగ్ చేయడము వాటెవర్ ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. సో అలాంటి టెక్నాలజీ దీనికి ఏమన్నా ఉపయోగపడుతుందా ఈ నకాషి పెయింటింగ్స్కు? అయితే రీసెంట్గా ఎన్ఎఫ్డీస్ అని వచ్చినాయి. అది మీకు తెలుసో తెలియదా? అవన్నీ క్రిప్టో కరెన్సీ రూపంలో కొనుక్కోవాలి. అవి ఓకే. క్రిప్టో కరెన్సీ మన బిట్ కాయిన్స్ అని ఉంటాయి, ఆ రూపంలో కొనుక్కోవాలి దాన్ని. సో దాన్ని ఏం చేశారంటే మన చెరియాల్ పెయింటింగ్ మనము ఎన్ఎఫ్డి రూపంలో కొనుక్కోవాలి. అది ఇప్పుడు ఎన్ఎఫ్డీస్ అంటే అది మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక పెయింటింగ్ మనం 5,000 రూపీస్కి అమ్మినాం అనుకో, ఆ ఎన్ఎఫ్డి ఒక 50,000 60,000కి కొనుక్కుంటారు. సో ఎన్ఎఫ్డి అది వాళ్ళు కొనుక్కొని పెట్టుకుంటారు, షోకేస్ చేసుకోరు. జస్ట్ వాళ్ళ దగ్గర ఒక ఫైల్ అది అంతే, ఒక పెన్ డ్రైవ్లో ఒక ఫైల్ లాగా స్టోర్ చేసి పెట్టుకుంటారు. దానికి వాల్యూ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక 10 years తర్వాత దాని వాల్యూ పెరుగుతుంది. వాళ్ళు 50,000 కొనుక్కుంటే వాళ్ళ ఇష్టం ఎంతకైనా అమ్ముకోవచ్చు. అది మళ్ళీ డబల్ చేయడం ఉండదు, ఒకటే పీస్. సో వాళ్ళు ఎప్పుడు మళ్ళీ రీసేల్ చేసినా కూడా మెయిన్గా ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళకి డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇంత పర్సంటేజ్ అని వస్తుంది. కానీ అది ఇంతవరకు ఒక్కటి కూడా సేల్ కాలేదు. అలాంటివి ఒక ఆర్గనైజేషన్ ద్వారా నేను చేస్తున్నాను ఎన్ఎఫ్డీస్, కానీ ఒక్కటి కూడా సేల్ కాలేదు. దానికి ఇంకా చాలా టైం పడుతుంది. యాక్చువల్గా క్రిప్టో కరెన్సీ అంటేనే ఒకటి తెలియదు మన దగ్గర ప్రజెంట్ మన ఇండియాలో. సో అట్లాంటి రూపంలో కొనుక్కోవాలంటే ఇంకా చాలా అది బిగ్ షాట్సే కొనుక్కుంటారు. ఇప్పుడు ఒక పెయింటింగ్కి మనం క్రిప్టో కరెన్సీస్ చేసుకోవాలన్నా కూడా మన రూపీస్ క్రిప్టో కరెన్సీ మన రూపీస్కి మార్చుకోవాలన్నా కూడా మళ్ళీ చాలా డబ్బులు అవుతాయి. అవునవును. సో అట్లా అలాంటివి నేను అడిగిందంటే ఈ టెక్నాలజీ ఇంటర్నెట్లో మనం గ్రాఫిక్స్ ఇవన్నీ చేసుకుంటున్నాం కదా, అయితే ఈ డిజైన్స్ కోసం అదేమన్నా యూజ్ చేస్తారా మీరు, లేకపోతే మీకు నచ్చింది మీ మైండ్లో ఉన్నదే ఇమాజిన్లోనే ఈ డిజైన్స్ చేస్తారా అనేది? లేదు, మేము కొన్ని రిఫరెన్సెస్ తీసుకుంటాం ఇంటర్నెట్ నుంచి. ఓకే. ఇంటర్నెట్ నుంచి కొన్ని రిఫరెన్సెస్ తీసుకుంటాము, కానీ మా పెయింటింగ్స్ మాత్రం మేము ప్రింటింగ్ అలా ఇలా చేసి అమ్మడం అలాంటివి అయితే లేదు. అలాంటి రిఫరెన్స్ మామూలుగా ఇప్పుడు మేము ఇప్పుడు వేరే రాజస్థాన్ పెయింటింగ్ ఉంటుంది, పిచ్వాయ్ పెయింటింగ్ ఉంటుంది. ఇప్పుడు దాంట్లో నుంచి తీసుకొని కొన్ని ఎలిమెంట్స్ కొన్ని మోటివ్స్ మన స్టైల్కి కన్వర్ట్ చేసి పెడితే ఎలా ఉంటుంది, అలాంటివి చాలా చేస్తుంటాం. ఎందుకంటే చేసేది మేమే కాబట్టి ఎవరైనా రిఫరెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయినా రిఫరెన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మూవీ షూట్ చేస్తున్నారంటే ఇంకొకరు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అక్కడ నుంచి తీసుకొని వాళ్ళ స్టైల్ కొంచెం తీసుకొని అట్లా ఉంటుంది కదా. సో మా దాంట్లో కూడా అంతే, కొంచెం వాళ్ళ మోటివ్స్ మేము యాజ్ ఈజ్ కాపీ చేయము, వాళ్ళ స్టైల్ మా స్టైల్లో కన్వర్ట్ చేస్తాం అనమాట. అట్లా అవన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మాకు అలాంటివన్నీ. సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నకాషి పెయింటింగ్స్ నాకు కూడా చాలా తెలియవు, బట్ ఇప్పుడు చాలా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.